వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్తత నెలకొంది. ఎస్ఎస్ షాపింగ్ మాల్ కేంద్రంగా ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి కుమారుడు కొండారెడ్డి వర్గీయులు, టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ వర్గీయుల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్ల దాడికి దిగాయి. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడ నుంచి విజువల్స్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎస్ఎస్ షాపింగ్ మాల్ కేంద్రంగా ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి కుమారుడు కొండారెడ్డి వర్గీయులు, టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ వర్గీయుల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నాయి. ఈ మాల్ ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ ప్రవీణ్ ఇటీవల ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ఉద్రిక్త వాతావరణం చూస్తున్నాం. ఎస్ఎస్ షాపింగ్ మాల్ కేంద్రంగా ఆధిపత్య పోరు కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రెండు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకోవడం, పోలీసులు లాఠీచార్జ్ చేయడం దాకా పరిస్థితి వెళ్లిపోయింది. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు, పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. శ్రీనివాస్, ఆధిపత్య పోరు కారణమా? ఏం జరుగుతోంది? ఒక్క రోజులో ఈ రకంగా లాఠీచార్జ్ లేకపోతే రాళ్ల దాడి వరకు వెళ్లే పరిస్థితి ఉండదు కదా, ఏంటి అక్కడ ఆధిపత్య పోరు కారణం ఏంటి? వాస్తవంగా అయితే ఆధిపత్య పోరు అనేది స్పష్టంగా చెప్పొచ్చు. ఒక్క రోజులో జరిగిందైతే కాదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి వర్గానికి, అదేవిధంగా ప్రవీణ్ రెడ్డి గతంలో ఇన్ఛార్జ్ గా పనిచేశారు. ఈ రెండు వర్గాలకి పక్కగట్టేస్తే దొక్కుమంటున్నటువంటి పరిస్థితి పొద్దుటూరులో నెలకొంది. దీంతో ఇద్దరు కూడా ఎవరైతే వాళ్ళకు ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టేటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. దీనిలో భాగంగా గతంలో ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ప్రవీణ్ రెడ్డి టికెట్ ఆశించాడు. టికెట్ అతనికి ఇవ్వకుండా వరదరాజు రెడ్డికి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇతనికి లోకేష్ అన్నదాన్ని
అండలు అధికంగా ఉన్నాయనేది ప్రవీణ్ కి చెప్తున్న నేపథ్యం. అయితే ఇతను ఒక షాపింగ్ మాల్ కు సంబంధించి ఏదైతే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి షాపింగ్ మాల్ కు సంబంధించినటువంటి దాని మీద ఫైర్ సేఫ్టీ లేదని చెప్పి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు అందటంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా ఫైర్ అధికారి వచ్చి అక్కడ విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాలు కూడా మోహరించాయి. ఈ మోహరించి మాట పెరిగి ఇరువురు రాళ్లదాడి ఏదైతే బాబాయిగా పోలీసుల సమక్షంలోనే ఇటు ఫైర్ సిబ్బంది సమక్షంలోనే బాబాయికి దిగి ఏదైతే రాళ్లదాడికి చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉందో ఆ ఉద్రిక్త పరిస్థితులు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీనివాస్, ఏకంగా లాఠీ చార్జ్ కి దారితీసింది. పోలీసులు కూడా ఏదో కొంత సున్నితంగానే వ్యవహరించినట్టుగా కనిపిస్తోంది. ఇద్దరు కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరిని ఏమంటే ఏమవుతుంది అనేటువంటి పరిస్థితుల్లో పోలీసులు కూడా అక్కడ ఏమి చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే ఓవైపు ఎమ్మెల్యే సంబంధించినటువంటి అనుచరులు ఉన్నారు, మరోవైపు లోకేష్ అండదండలు ఉన్నటువంటి ప్రవీణ్ అనేటువంటి గతంలో ఇన్ఛార్జ్ గా పనిచేసే టీడీపీ ఇన్ఛార్జ్ గా పనిచేసే టికెట్ ఆశిస్తున్నటువంటి యువకుడు. వీళ్ళ ఏదైతే రెండు వర్గాలు కూడా కొంత బలమైనటువంటి వర్గాలు కావటము వీళ్ళకి గొడవ కొట్లాటకి రాళ్ల దాడికి దిగినటువంటి పరిస్థితుల్లో ఎవరిని కంట్రోల్ చేయాలో అర్థం పరిస్థితి పోలీసులు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఎస్ఎస్ షాపింగ్ మాల్ ఎందుకు ఈ మొత్తం ఎపిసోడ్ కి కేంద్రంగా ఉందంటే ఏం చెప్తారు శ్రీనివాస్? అంటే ఏమన్నా అక్రమ కట్టడం ఇలాంటి వ్యవహారం ఏదైనా ఉందా? దాన్ని కూడా చూడనట్టు వదిలేస్తోందా ప్రభుత్వం కానీ అక్కడ లోకల్ గా ఉన్న లోకల్ బాడీ కానీ? వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి విభేదాల కారణంగా ఎస్ఎస్ షాపింగ్ మాల్ కి అనుమతులు తీసుకురావడంలో కానీ ఏదైతే వరదరాజు రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులకి సంబంధించిన షాపింగ్ మాల్ అయితే అదేవిధంగా ఈ అనుమతుల విషయంలో కూడా వరదరాజు రెడ్డి వర్గీయులే ఎక్కువగా దీని మీద ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ప్రజలు తెచ్చుకున్నారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఫైర్ సేఫ్టీ లేదు ఈ బిల్డింగ్ అనేది వ్యతిరేక వర్గమైనటువంటి ప్రవీణ్ రెడ్డి తీవ్రంగా ఆరోపిస్తారు. అతను నేరుగా జిల్లా కలెక్టర్ కే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఏంటంటే ఎమ్మెల్యేకి సంబంధించి సొంత పార్టీ నాయకుడు సొంత పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా అతనికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేయటము, జిల్లా కలెక్టర్ రూల్స్ ప్రకారం ఏదైతే ఫైర్ సేఫ్టీ ఉందా లేదా అనేటువంటి విచారణకు ఆదేశించడం ఇప్పుడు పరిస్థితి అంతా కూడా తిరగబడినటువంటి నేపథ్యం అయితే ఉంది. దీంతోనే ఇప్పుడు ఇరు వర్గాలు కూడా వివాదానికి కారణమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. శ్రీనివాస్, ఇక్కడ కేవలం ప్రొద్దుటూరుకి మాత్రమే పరిమితం కాదు, చాలా చోట్ల ఇలాంటి ఆధిపత్య పోరే కనిపిస్తోంది. అటు కూటమిలో ఇటు సొంత పార్టీ ఒకే పార్టీ అయిన టీడీపీ పార్టీలో కూడా. ఇందులో స్పష్టంగా చెప్పాలంటే ఒక క్లారిటీ అయితే స్పష్టంగా అనిపిస్తుంది. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం ముగిసిన తర్వాత ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలుగా గెలిచారో లేకపోతే ఇన్ఛార్జీలుగా ఉన్నారో వాళ్ళ స్థానంలో ఎవరైతే వీళ్ళు అనుకున్నారో లోకేష్ కు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులను తెచ్చిపెట్టుకునేటువంటి కార్యక్రమాలని గొడవలు జరుగుతున్నాయి. ఈ రోజు కూడా బద్యాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో అక్కడ ఇన్ఛార్జ్ గా రితీష్ రెడ్డి ఉన్నారు, రామనారాయణ రెడ్డి అల్లుడు. అతనికి కాదని ఇప్పుడు ఏదైతే రేపు జరగబోయేటువంటి మహానాడుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా పక్కాలన్నీ కూడా సూర్యనారాయణ రెడ్డి అని చెప్పి వ్యతిరేక వర్గానికి అప్పచెప్పినటువంటి పరిస్థితులకు లోకేష్ అండదండలు ఉన్నాయనేది పుష్కలంగా ఉన్నాయి. ఒక్క నిమిషం మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్కారం అండి రాచమల్లు గారు. ఒకటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇద్దరు కూడా ఒక వ్యవహారం మీద కంప్లైంట్ చేసుకోవడం, పట్టపగలు రాళ్లదాడి చేసుకోవడం కూడా మనం చూస్తున్నాం. ఎలా రెస్పాండ్ అవుతారు సార్ మీరు? లోకల్ గా ఏంటి వాతావరణం అక్కడ? వీళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళేనమ్మా. ఒకరు ఎమ్మెల్యే టికెట్ ఆశించిన వారు మరొకరు. ఇద్దరికి ఆదాయాల దగ్గర విభేదాలు. నేను ఎక్కువ సంపాదించుకోవాలనే మనస్తత్వంతో ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. ఈ ఎస్ఎస్ మాలానికి సంబంధించిన దాంట్లో కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కుమారుని సంబంధించినది దాదాపుగా 5-6 కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి చెల్లించాల్సినటువంటి డీవియేషన్ సంబంధించినటువంటి బకాయిలు చెల్లించలే. అది చెల్లించాలని చెప్పి ఇంకొకతను తెలుగుదేశం పార్టీ అతను వాళ్ళ అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరు, వీళ్ళ కలహాల వల్ల వీళ్ళ ఆదాయాల కోసం కొట్లాడుకునే దానిలో పొద్దుటూరులో మేము తీసుకొచ్చిన అభివృద్ధి ఆగిపోయింది. అసలు ప్రొద్దుటూరులో సమస్యలే లేనట్టున్నాయండి. కరెక్ట్ గా వీళ్ళిద్దరూ కొట్టుకోవడానికి టైం సరిపోతున్నట్టుంది. వీళ్ళు అసలు మేము తీసుకొచ్చినటువంటి కొత్త మార్కెట్ ఆపేసినారు. బస్ స్టాండ్ మేము తీసుకొచ్చి ఓపెన్ చేయలే. వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చిన అభివృద్ధి పనులు ఆగిపోయినాయి. పైప్ లైన్ పనులు ఆగిపోయినాయి. రోడ్ల విస్తరణ ఆగిపోయింది. సంక్షేమ పథకాలు ఆగిపోయినాయి. ఇసుక దోపిడీ ఎక్కువైంది. వాళ్ళే అమ్ముకుంటున్నారు. బియ్యం కోసం చౌక దుకాణాల నుంచి బ్లాక్ మార్కెట్ కు మద్యం ఎక్కువ అమ్ముతున్నారు. ఆదాయాల కోసం కొట్లాడుకుంటున్నారు. జూదాలు ఎక్కువ జరిపిస్తున్నారు. దానికి కొట్లాడుకుంటున్నారు.
వీళ్ళిద్దరి మధ్య ఏం లేదమ్మా, ఒకటే ఆదాయాల కోసం కొట్లాడుకోవడమే తప్ప మరొకటి కాదు. అభివృద్ధిని పట్టించుకోలే, సంక్షేమాన్ని పట్టించుకోలే. ఇప్పుడు ఈ షాపింగ్ మాల్ ఏదైతే నిర్మించారో ఫైర్ సేఫ్టీ లేదు, అక్కడ నిబంధనలకి లేదు, అనుకూలంగా లేదు, ఇవన్నీ కూడా చెప్తున్నారు. అంటే కొంత అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో అనుకూలంగా అధికారులు మారిపోయారా అక్కడ? మరి ఎందుకు దాడి చేయట్లేదు, లేకపోతే రైడ్ చేయట్లేదు అంటే ఏం చెప్తారండి? 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్మించినారమ్మా అది. అప్పుడు కూడా ఈ వరదరాజరెడ్డి వాళ్ళు తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు కాబట్టి డివియేషన్ అయినప్పుడు కూడా ఇప్పుడు సంబంధించిన అధికారులు పట్టించుకోలే. 2019 మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము నోటీసులు సర్వ్ చేసినాం. నోటీసులు చేసుకుని వాళ్ళు సమాధానం ఇచ్చినారు. ఆ ప్రాపర్ ఛానల్ ద్వారానే ప్రయాణం చేస్తున్నాం. ఈ మధ్యలో కూడా మళ్ళా కోర్టు నుంచి ఒక స్టే వచ్చింది. గవర్నమెంట్ మీద ఏదో అలిగేషన్ చేస్తే ఇచ్చినారు కోర్టు ద్వారా, అందువల్ల ఆగింది. ఏది ఏమైనప్పటికీ కూడా డబ్బులు కట్టాల్సిన మాట అయితే మాత్రం వరదరాజరెడ్డి కుమారుడు ఆ ఎస్ఎస్ మాల్ సంబంధించి కట్టాలా. ఆ డబ్బులు కట్టకుండా ఉండడం వల్లనే ఈ వివాదం వస్తుంది. అది అవతల ప్రశ్నిస్తానని చెప్పి ఒకటి. ఇది ఎస్ఎస్ మాల్ సంబంధించి ఉండేది. కానీ ఇంటర్నల్ గా లోపల అంతర్గతంగా వాళ్ళకు ఉండే కలహాలు ఏంటంటే ఆధిపత్యము, ఆదాయము, ఈ రెండింటి కోసం వాళ్ళ మధ్య కొట్లాడుకుంటున్నారు. రాజమౌళి గారు, ఎయిదర్ టీడీపీకి సంబంధించిన వర్గాలు కొట్టుకుంటాయి, లేదంటే కూటమిలో ఉన్న పార్టీల మధ్య ఏదో ఒక వర్గ పోరో లేకపోతే ఇలాంటి ఆధిపత్య పోరో ఏదో ఒకటి చూస్తున్న పరిస్థితి. మళ్ళీ పైపెచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రకరకాల ప్రచారాలు చేయడం కూడా కనిపిస్తోంది ఇటీవల కాలంలోనే. అవునమ్మా, అన్ని నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళు బుద్ధి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకు చేస్తుంటారంటే ఒక సామెత ఉంది, ఆడలేక మధ్యలో గోడని. చేత కాకపోవడం వల్ల, పరిపాలన చేయడం చేత కాకపోవడం వలన, ప్రజలను రంజింపజేయలేకపోవడం వలన, ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడం వలన, అభివృద్ధి కార్యక్రమం జరగకపోవడం వలన ప్రజలకు వ్యతిరేకత తీవ్రం ఎక్కువైంది. కాబట్టి వాటి నుంచి తప్పించుకునే దానికి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఏదో ఒకటి తీసుకొచ్చేది. ఒకసారి లడ్డు అంటారు, ఒకసారి బోట్ అంటారు, ఒకసారి హత్య రాజకీయాలు అంటారు, ఒకసారి రాజశేఖర్ రెడ్డి ఫ్యాక్షనిస్ట్ అంటారు. చనిపోయిన రాజశేఖర్ రెడ్డిని వదలరు, వాళ్ళ నాయన్ని వదలరు, బతికిండే జగన్ ను వదలరు, మమ్మల్ని వదలరు, ఆడపిల్లల మానాలను వదలరు, ఇసుకను వదలరు, గ్రాయను వదలరు, మందు వదలరు, ఏంటి వదలరమ్మా. వాళ్ళ చేతగాని తరం వలన వాళ్ళు చేసే విధవ పనులు కప్పిపుచ్చుకునేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఎప్పుడో బురదగల్లే ప్రయత్నము. ఏదైనా గట్టిగా మాట్లాడి మాలాంటి ప్రశ్నించినప్పుడు ఏదో ఒక తప్పుడు కేసులు పెట్టేది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఉన్నాడు, ఆయన ఏం తప్పు మాట్లాడినాడని ఆయన మీద కేసులు పెట్టారో మాకైతే అర్థమే కాలేదమ్మా. జర్నలిజం మన సాక్షి ఆయన ఉన్నాడు, ఆయన పెద్ద మనిషి, ఆయన తీసుకుపోయి జైల్లో పెడతారు. కొమ్మినేని అసలు ధనంజయ తీసుకుపోయి జైల్లో పెడతామంటారు, మన శ్రీహరి తీసుకుపోయి జైల్లో పెడతామంటారు. ఇక్కడ జర్నలిజానికి సంబంధించిన వాళ్ళను, పత్రికేయులను, తొడోళ్ళందరినీ తీసుకుపోయి ప్రశ్నిస్తే, లేకపోతే కథనాలు ఇంకొకటో ఆర్టికల్స్ రాస్తే వీళ్ళనే జైల్లో పెట్టే పరిస్థితి దిగజారిపోతే ఆంధ్రజ్యోతి పత్రికలోనూ, ఈనాడులోనూ, ఆ ఛానల్లో దగ్గర బ్యానర్ ఐటమ్స్ రాస్తారు పనికిమాలిన విషయాలు. రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి, ఇంకొకటి లడ్డు ఏంటి రాస్తారు. వాస్తవానికి రాయాల్సినది అయి కాదమ్మా. ఫీజు రీఇంబర్స్మెంట్ ఆగిపోయింది, అది రాయాలి ఆంధ్రజ్యోతి పత్రిక. ఆరోగ్యశ్రీ ఆగిపోయింది, పేషెంట్లు మరణిస్తున్నారు, పిల్లల చదువుకు ఆటంకం అవుతుంది. రైతులకు సెలవు దినాలు ఇచ్చినారు. రైతుల పరిస్థితి, నిరుద్యోగులు అల్లాడిపోతున్నారు ఉద్యోగం లేక. ఉద్యోగుల యొక్క డిమాండ్ వాళ్ళు అట్టే ఉండి రోడ్డు ఎక్కినారు. ఆర్టీసీ అల్లరి వాళ్ళది ఎక్కువైంది. ఏ వర్గం వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయలేదు, ఏ తెగవాడు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయకుండా పరిస్థితి ఉంది. అది పత్రికలు ఆంధ్రజ్యోతి పత్రిక ఈనాడు కానీ అవి రాయవు. అసలు విషయాలన్నీ వదిలేస్తున్నారు, ఇలాంటి ఆధిపత్య పోరు వీటితోటి కాలం గడిపేస్తున్నారు అంటారు ఫైనల్లీ. అంతే కదా రాజమౌళి గారు? అవినీతి ఎక్కువ అయిపోయిందమ్మా. ఈ రాష్ట్రం పుట్టినప్పటి నుంచి ఎప్పుడు లేనంత అవినీతి ఎక్కువైపోయింది. ఈ రాష్ట్రం పుట్టినప్పటి నుంచి ఎక్కువ లేనంత హింస ఎక్కువైంది తల్లి. రైట్ సార్, రైట్ అండి. థ్యాంక్ యూ రాజమౌళి గారు ఫోన్ లైన్లో జాయిన్ అయినందుకు. సో మొత్తానికి ఆధిపత్య పోరు మాత్రం బయటపడుతోంది. ప్రొద్దుటూరు కేంద్రంగా ఎస్ఎస్ షాపింగ్ మాల్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరుకు కారణమైంది.